కలిగి ఉన్నాను కదా, నేను ఎలా ఒంటరి అయిపోతాను? ఈ యొక్క అర్థం కాని స్థితి నా దగ్గరికి వచ్చింది అంటే నేను ఈ విధంగా నేను ఎలా ఒంటరి అయిపోతాను? కాబట్టి నువ్వు అర్థం కాని స్థితిలో నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? భయపడకూడదు. ఒక అర్థం కాని స్థితిలో నేను భయపడకూడదు. ఎందుకంటే ఒక దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, రక్షణలోనికి వచ్చిన తర్వాత, ఆయనతో సహవాసం చేసిన తర్వాత మనకి ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన మనతో ఉన్నారు, మనం ఒంటరి వాళ్ళం కాదు. అటువంటి స్థితిలో దేవుడు, కాబట్టి ఎలా అయితే మరియకు ఒక అర్థం కాని స్థితి నుంచి దేవుడు నడిపిస్తున్నాడో ఫస్ట్గా చెప్పిన మాట భయపడకు. నీ భార్య గర్భవతి అయినది, నువ్వు స్వీకరించాలి ఆమెను అని, చేర్చుకోవాలి ఆమెను అని చెప్పినప్పుడు ఫస్ట్ చెప్పిన మాట భయపడకు. గొర్రెల కాపరులకు ఒక లోకరక్షకుడు పుడతాడా అని ప్రశ్న వచ్చినప్పుడు భయపడొద్దు, వెళ్ళండి మీరు